అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. టాప్ డాక్టర్స్ ని మీ దాకా చేర్చి వారి ద్వారా సరైన విషయాలు చాలా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తో డేటాతో తీసుకోవడమే మా ధ్యేయం అండ్ మీ దాకా చేర్చడం మా లక్ష్యం. కాబట్టి ఇవాళ ఒక చాలా అనుభవజ్ఞులైన ఎండోక్రైనాలజీ ఎక్స్పర్ట్ ని కలవబోతున్నాం. ప్రొఫెసర్ పివి రావు గారు 40 సంవత్సరాల వారి కెరియర్ లో ఎండోక్రైనాలజిస్ట్ గా ప్రధానంగా క్లినికల్ ట్రయల్స్ చాలా ముందు చూపుతో ముందే రాబోయే ట్రెండ్స్ ఏంటి మెడికల్ సిస్టమ్స్ లో అని కనిపెట్టి ఆయనే ట్రయల్స్ నిర్వహించి ఆ తర్వాత అవి మార్కెట్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా డయాబెటాలజీలో, ఎందుకంటే డయాబెటీస్ కేసెస్ పెరిగిపోతున్నాయి కాబట్టి ఆయన కెరియర్లో 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో 5 లక్షలకి పైగా పేషెంట్లను ఆయన స్పృశించుంటారు. అలాగే చాలా మందికి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వారి జీవితాన్ని, మెడికల్ ప్రయాణాన్ని సార్థకం చేసుకున్నారు. మన అదృష్టం ఇవాళ వారు మన స్టూడియోలో ఉండడం. ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ తో మనం చేస్తున్న చిన్నపాటి తప్పులేంటి, ఎలా సవరించుకోవాలో కూడా చెప్తారు. సార్ నమస్కారం, స్వాగతం. నమస్తే అండి. సార్, డాక్టర్ పివి రావు గారు 100 ఏళ్ళు బతకడం ఎలా అని ఎవరైనా అడిగితే ఒక అమాయకమైన ప్రశ్న. 100 ఏళ్ళు అంటే సుదీర్ఘకాలం. మీరు ఏం చెప్తారు సార్ దానికి? ఒక విరుగుడికి అంటే ఈ 3-4 సూత్రాలు పాటిస్తే, ఉదాహరణకి నన్ను అడిగితే సార్, మా ఇంట్లో మా తాతగారు ఆయన శాకాహారిగా బతికారు. ఒక పూట భోజనం, ఒక పూట టిఫిన్, మధ్యలో ఏం ఉండదు. ఇలా కొన్ని నియమాలు పెట్టుకున్నారు. ఆయన టీ కాఫీ ఇంకా అసలు అక్కడి నుంచి డైవర్ట్ అవ్వరు, ఎంత టెంప్ట్ చేసినా కూడా. ఆయన డిసిప్లిన్ అది. సో మీరేమంటారు, ఏమిటి సార్ మనకి మూలం? అంటే మనిషి చనిపోవడానికి, కణాలన్నీ కూడా చనిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వాపు ప్రక్రియ అంట, ఇన్ఫ్లమేషన్. అబ్బా, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనమాట. మన శరీరం అనేది మనకి జన్యుపరంగానే మనకి కొన్ని సంవత్సరాల తర్వాత కణాలన్నీ కూడా వాపు, ఇన్ఫ్లమేషన్ వచ్చి, ఆ ఇన్ఫ్లమేషన్ తర్వాత వాటి యొక్క జరుగుతున్నటువంటి జీవక్రియలు తగ్గిపోయి, అవి ఎండిపోయి, అవి మరణించడం అనేది సహజం. కాకపోతే దీన్ని ఆలస్యం చేయడానికి, మరణాలని ఆలస్యం చేయడానికి ఏం చేస్తామంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవాలి. ఇన్ఫ్లమేషన్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే క్రమశిక్షణ పాటించినట్లయితే వాపు ప్రక్రియను క్రమశిక్షణ అంటే ఒకటే సమయానికి నిద్ర లేవడం, ఒకటే సమయానికి పడుకోవడం, ఒకటే సమయంలో తినటం, తినే ఆహార పదార్థం కూడా ప్రతిరోజు ఒకలాగానే ఉండేటట్టు తినటం. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు, తర్వాత ఎప్పుడు కూడా నిండుగా తినకుండా సగం సగం ఆహారం తీసుకోవటం, ఇవన్నీ చేసినట్లయితే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ని మనం తగ్గించుకోగలుగుతాం. అంటే శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవంలో ఉన్నటువంటి ప్రతి కణాన్ని కూడా మనం ఎండిపోకుండా, అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల వాపు ప్రక్రియ జరగకుండా ఆపాలంటే క్రానిక్. ఇప్పుడు అందుకని రాబోయే కాలంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్స్ అని చెప్పి ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. మనం తీసుకున్నటువంటి ఆహారంలో కూడా ఏది మన శరీరానికి వాపు ప్రక్రియ ఎక్కువగా కలిగిస్తుంది, ఏది కలిగించదు అనే దాని మీద ఇక రాబోయే కాలం ఇప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్స్ అని మాట్లాడుతున్నారు ఆల్రెడీ. సో అలాంటి ఆహారంలో దేనివల్ల మనకి నష్టం కలుగుతుంది, దేనివల్ల శరీరం తొందరగా పాడవుతుంది, శరీరం అంటే నేను చెప్పేది కణాలు అనమాట, లోపల కణాలు ఎంత తొందరగా పాడవుతున్నాయి అనే విషయం మీద పరిశోధనలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ పరిశోధనలో మనం వాటిని పాటించినట్లయితే 100 ఏళ్ళు కాకపోయినా ఒక 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, ఇప్పుడు జీవన ఆయుర్దాయం ఎలాగో పెరుగుతోంది, మరింతగా పెరిగేటువంటి అవకాశం. ట్రిపుల్ పెట్టేసుకుంటున్నారు కదా సార్ అందరూ. అది ఎన్ఎస్ఐ ఏదో దాని అలా హఠాత్ అది అలాగా తాత్కాలికంగా ఇవాళకి వాళ్ళే చర్మం మీద ముడతలు పోవాలి, ఇవాళకి వాళ్ళే చర్మం తెల్లగా అయిపోవాలి, ఇవాళకి వాళ్ళే అలా చేయకూడదు. కానీ కొంచెం సక్రమంగా పద్ధతులు పాటించినట్లయితే అదే ఉపయోగం అయితే ఉంటుంది. తప్పకుండా మేము మిమ్మల్ని మళ్ళీ డిస్టర్బ్ చేస్తాం. మా సుమన్ టీవీ వ్యూవర్స్ కి సరైన ఇన్ఫర్మేషన్, అంటే ఇప్పుడు అన్ని ఎక్స్ట్రీమ్స్ వచ్చేసాయి సార్. ఆ ఎక్స్ట్రీమ్స్ పక్కన పెట్టి మోడరేట్ అండ్ హెల్దీ హ్యాపీ లైఫ్ స్టైల్ కోసం అడుగులు వేద్దాం. మీ నుంచి మేము మరింత సమాచారం తెలుసుకుంటాం ఎప్పటికప్పుడు. సో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాం, మీరు అనుమతి ఇవ్వాలి మాకు. తప్పకుండా. డాక్టర్ పివి రావు గారు, వీఆర్ ఆనర్డ్ టు హ్యావ్ యూ హియర్. నమస్కారం సార్. నమస్తే.